గైస్ టేస్టీ తేజ బిగ్ బాస్ హౌస్ నుండి అయితే ఎలిమినేట్ అయితే అయ్యాడు గైస్. ఆల్రెడీ షూటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీరు షూటింగ్ అనగానే సండే ఎపిసోడ్ అనుకోకండి, ఎందుకంటే నేను ముందు నుంచి కూడా చెప్తున్నాను ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉంటుంది అనేసి. ఈ డబల్ ఎలిమినేషన్ లో భాగంగానే సాటర్డే ఎపిసోడ్ లోనే మనకు టేస్టీ తేజ ఫస్ట్ ఎలిమినేట్ అయ్యాడు అండ్ బిగ్ బాస్ బస్ గురించి వెయిట్ చేస్తున్నారు గైస్. సో ఇక ఈ టేస్టీ తేజ గురించి ఒక్కటైతే మనం మెచ్చుకోవాలి, అది ఏంటి అంటే బిగ్ బాస్ హౌస్ లో మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ ఎవరైనా ఉన్నారా అంటే అది టేస్టీ తేజనే. సో ఎందుకంటే టేస్టీ తేజకి ఈ వారం ఎలిమినేట్ అవుతారనేసి కూడా చాలా గెస్ట్ గెస్ట్ చేసి ఈ వారం నేను సేవ్ అవుతే కనుక ఖచ్చితంగా గౌతమ్ గేమ్ ని ఎక్స్పోజ్ చేస్తాను, గౌతమ్ ఎలా బిహేవ్ చేస్తున్నాడో తన గేమ్ ని మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనేసి చాలా హింట్లు ఇచ్చాడు, చాలా బాగా ట్రై చేశాడు. కాకపోతే ఇక్కడ ఏమైంది అంటే పాములు పట్టేవాడు పాము కాటికి గురైనట్టు గౌతమ్ గేమ్ ని నెక్స్ట్ వీక్ ఉంటే సేవ్ అయితే ఎక్స్పోజ్ చేస్తాననేసి ఈ వీక్ లోనే తను ఎక్స్పోజ్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుండి అయితే ఎలిమినేట్ అయితే అయ్యాడు గైస్. సో ఏది ఏమైనా టేస్టీ తేజ ఈ వారం అయితే ఎలిమినేట్ అయితే అయ్యాడు. సో అది మనం ఈ రోజు ఎపిసోడ్ లో అయితే చూడొచ్చు. అండ్ ఇక సాటర్డే ఎపిసోడ్ గురించి కొంత డిస్కస్ చేయాలి అంటే ఇక సాటర్డే ఎపిసోడ్ లో మనకు ఎలాంటి ఫైర్ అయితే లేదు గైస్, జస్ట్ కూల్ అండ్ కామ్ గా ఎపిసోడ్ అనేది క్లోజ్ అయిపోయింది. నాకు సార్ అయితే ఎవ్వరి మీద ఫైర్ అయితే అవ్వలేదు, సో సింపుల్ గా క్లోజ్ అయితే అయిపోయింది. అండ్ ఇక సండే ఎపిసోడ్ లో మనకు సెకండ్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ అయితే చేస్తాను, ఎందుకంటే సండే ఎపిసోడ్ అనేది ఇప్పుడే షూటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో కాబట్టి ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను గైస్.